హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి ఆన్లైన్లో అనేది ఈ వీడియోలో మీతో నేను డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది డిస్కస్ చేస్తాను. పూర్తిగా వీడియో చూడండి, మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ ఏపీ స్టూడెంట్స్ రాయొచ్చా అంటే నాన్ లోకల్ కేటగిరీ అనేది ఇప్పుడు గవర్నమెంట్ అనేది తీసేసింది. కాబట్టి ఎవరన్నా మేనేజ్మెంట్ కోటాలో నేను తెలంగాణలో ఉన్నటువంటి మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఎంసెట్ రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. జేఈ స్కోర్ ద్వారా కూడా ఇస్తారు. అలాగే మన ఎంసెట్ ద్వారా కూడా మేనేజ్మెంట్ కోటా అనేది ఉంటుంది, దాంట్లో ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, మార్చి 1 నుంచి యాక్చువల్గా ఫిబ్రవరి 25 నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల మార్చి 1 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 4 వరకు వితౌట్ ఫైన్, లేట్గా ఫీజు ఏమీ తీసుకోకుండా మీకు అప్లికేషన్ ఫిలప్ చేసే అవకాశం ఉంది. ఆన్లైన్లోనే ఫిలప్ చేయాలి ఎగ్జామ్ అప్లికేషన్ మొత్తం, గుర్తుపెట్టుకోండి. మీకు వీలైతే కాలేజీలోనో లేదా ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ జాగ్రత్తగా డీటెయిల్డ్గా ఫిలప్ చేసుకోండి, ఎక్కడ మిస్టేక్స్ లేకుండా. ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా వచ్చినా కూడా ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఏంటనేది కూడా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. సో మనకి తెలంగాణకు సంబంధించిన ఈఏపీ సెట్ ఎగ్జామ్ అనేది మే 2 నుంచి మే 5 వరకు, మే 2, 3, 4, 5 4 రోజులు ఎగ్జామ్ జరుగుతాయి. మార్నింగ్ ఈవినింగ్, మార్నింగ్ అయితే 9 to 12, ఈవినింగ్ 3 to 6. మనకి ఏదో ఒక రోజు మాత్రమే పడుతుంది. అది ఎప్పుడు ఏంటనేది హాల్ టికెట్ వచ్చేంత వరకు మనకి తెలియదు. అగ్రికల్చర్ రాసే వాళ్ళకి మాత్రం 29th, 30th ఈ 2 రోజులు మాత్రమే జరగడానికి వాళ్ళైతే ఇవ్వటం అయితే జరిగింది. నెక్స్ట్, ఇది చెప్పడానికన్నా ముందు ఎవరికన్నా ఎంసెట్లో మ్యాథమెటిక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ అందరికీ తెలుసు. 80 మార్క్స్ హాఫ్ ఆఫ్ ది పేపర్ అనేది మ్యాథమెటిక్సే ఉంటుంది. అలాంటి మ్యాథమెటిక్స్లో మీరు మంచిగా స్కోర్ చేయాలి అనుకున్నట్లయితే మనకున్నటువంటి ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత 40 డేస్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు స్టూడెంట్స్ ఎవరికైనా మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ కావాలి, 1400 రూపీస్ తోటి క్రాష్ కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, లేదా ఫణిసార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో, దాని ద్వారా కూడా కోర్సులు అయితే జాయిన్ అవ్వచ్చు. అన్ని లైవ్ క్లాసెస్ ఈవినింగ్ 6:30 to 7:30 ఉంటాయి. పాత లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం చెప్పిన లైవ్ క్లాసెస్ వీడియో కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కావాలంటే ఇప్పుడే తీసుకొని జాయిన్ అవ్వచ్చు. సో పాయింట్, అప్లికేషన్ ఫిలప్ చేసే విధానంలో మనకి అప్లికేషన్కి మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మీరు eapset.tgch.ac.in ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళితే TGEAPSET అని అఫీషియల్ మీకు వస్తుంది. ఇవి వాళ్ళ ఇచ్చినటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్. ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ లైన్ నెంబర్కి మార్నింగ్ టు ఈవినింగ్ కాల్ చేయొచ్చు, లేదా ఈ మెయిల్ ఐడికి కూడా వాళ్ళు మీరు డౌట్స్ చేయొచ్చు, మెయిల్ చేయొచ్చు. సో ఇందులో వచ్చేటువంటి టోటల్గా 3 ప్రాసెస్లు ఉంటాయి. అప్లికేషన్ ఫిలప్ చేయండి ఆన్లైన్లో మనకు మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. మొట్టమొదటి స్టెప్ ఏంటంటే డబ్బులు కట్టాలి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత కట్టాలి ఏంటనేది డీటెయిల్స్ కూడా నేను చెప్తాను మీకు. సో మొట్టమొదటి మనం అమౌంట్ పే చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫిలప్ చేయాలి, ఆ తర్వాత మనం చేసిన అప్లికేషన్ ఫిలప్ చేసిన దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవటం. ఇవి 3 పద్ధతులు. ఈ 3 పద్ధతుల్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ముందు నోటిఫికేషన్ ఎప్పటి నుంచి వచ్చింది ఏంటి డీటెయిల్స్ అని ఇందులో ఉన్నాయి. కరెక్షన్స్ ఇప్పుడు ఏంటి అంటే, మొట్టమొదట అసలు ఎటువంటి మనం లేట్ ఫీజు కాకుండా మార్చి 1 నుంచి ఏప్రిల్ 4 వరకు వితౌట్ లేట్ ఫీ మీరు అప్లై చేసుకో. ఎంత తొందరగా అప్లై చేసుకుంటే మీకు అంత దగ్గరలో సెంటర్, మీరు పెట్టిన సెంటర్స్లో దగ్గరగా రావడానికి ఉండేలాగా వాళ్ళు కంప్యూటర్ డిజైన్ చేశారు, సాఫ్ట్వేర్ అని చెప్తున్నారు. కాబట్టి మీరు వీలైనంత తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఏప్రిల్ 4 వరకు ఎటువంటి లేట్ ఫీజు లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే కరెక్షన్స్, మీరు చేసిన అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే ఇందాక నేను చెప్పినట్టుగా 6th నుంచి 8th వరకు మార్చుకోవడానికి ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 8 వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను నేను. లేట్ ఫీజు తోటి ఏప్రిల్ 9th వరకు, అంటే ఏప్రిల్ 9th 4th క్లోజ్ అయిపోతే 4th నుంచి 9th లోపల మీరు 250 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేసి మళ్ళీ అప్లై చేయొచ్చు. అదే 14th ఏప్రిల్ 9th తర్వాత అయితే 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. 14th తర్వాత అయితే 2500 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేయాలి. అలాగే ఏప్రిల్ 24th తర్వాత అయితే 5000 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేయాల్సి అయితే ఉంటుంది. హాల్ టికెట్స్ అయితే 19th ఏప్రిల్ నుంచి మనం ఇచ్చేయాల్సి. అసలు ఎంత ఫీజు కట్టాలి ఏంటి అంటే, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ లేదా పిహెచ్డి కేటగిరీ, ఈ ముగ్గురు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంటే ఫిజికల్ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ అంటాం. ఈ ముగ్గురు కేటగిరీస్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ కేటగిరీస్ ఉన్న స్టూడెంట్స్ అయితే 500 రూపీస్ అప్లికేషన్ కాస్ట్. మిగతా ఎవరికైనా సరే 900 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ రాసే వాళ్ళైతే ఓన్లీ ఇంజనీరింగ్ అయితే 900, అగ్రికల్చర్ కూడా రాద్దాం అనుకుంటే ఇంకొక 900 ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎంత అమౌంట్ కట్టాలి ఏంటి అంటే, సో మనకి ఏమేమి కావాలి సర్టిఫికేట్స్ అంటే, మీరు వేరే కేటగిరీ ఏదైనా ఉన్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, అలాగే
ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, బీసీ ఇలాంటివి ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ ఒకటి దగ్గర పెట్టుకోండి, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఒకటి దగ్గర పెట్టుకోండి, 10th క్లాస్ మార్క్ లిస్ట్, అలాగే ఫోటో ఒకటి దగ్గర పెట్టుకోండి. సో ఎలా ఫిలప్ చేయాలి అప్లికేషన్ ఫిలప్ చేయడంలో ఫస్ట్ మనకు వచ్చేటువంటి స్టెప్ ఏంటంటే ఇది స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు సైట్ ఓపెన్ చేయగానే మొట్టమొదట మీకు ఇలా చూపిస్తుంది స్టెప్ 1 పే రిజిస్ట్రేషన్ ఫీ. దాన్ని క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేయగానే మీరు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ చదివాము మేము అని ఎస్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ ఫామ్ని ఫిలప్ చేయాలి. డబ్బులు కట్టడానికి కూడా ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఏంటి, మీరు ఎంపీసీనా, బైపీసీనా, డిప్లొమానా, ఎంబైపీసీనా? ఎంపీసీ స్టూడెంట్ కాబట్టి ఎంపీసీ. నేమ్ ఆఫ్ ది బోర్డు తెలంగాణకు సంబంధించింది కాబట్టి ఆ బోర్డు పేరు ఎలా ఉండాలి ఏంటో కూడా మీకు చూపిస్తాను, నేను చెప్తాను మీకు. నెక్స్ట్ ఇదంతా వాళ్ళు ఇచ్చినటువంటి బ్రోచర్లో ఉన్నది అది. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, హాల్ టికెట్ నెంబరు, ఇవన్నీ మీరు డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ పేరు, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీరు ఏ కేటగిరీ, ఓపెన్ కేటగిరీనా, బీసీఏనా, బీసీబీనా, డీనా, ఎస్సీనా, ఎస్టీ కేటగిరీనా, పిహెచ్ ఏమైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఉన్నారా, ఎస్ఆ నోనా, ఇంజనీరింగ్ ఒక్కదానికి అప్లై చేస్తున్నారా, ఇలా అన్ని చేసిన తర్వాత ఇక్కడ నేను మొత్తం చదివానని ఇక్కడ కన్ఫర్మేషన్ ఉంటుంది. అది మీరు టైప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు వాళ్ళు ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ పేరుతోనే మీకు నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ అందరికి కనపడుతుంది అనుకుంటాను. ఇక్కడ అప్లికేషన్ మీరు ఫిలప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది చూడండి. మీరు ఎంపీసీ ఒక TGBIE అంటే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రెగ్యులర్ ఇలా వస్తుంది. అది మీరు టైప్ చేయాలి. తర్వాత మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఆ హాల్ టికెట్ నెంబరు, అలాగే స్టూడెంట్ పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏదైతే ఉందో దాని ప్రకారమే డేట్ ఆఫ్ బర్త్, తర్వాత స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏది ఉంటే అది, తర్వాత మొబైల్ ఐడి, ఈమెయిల్ ఐడి, తర్వాత మీ కేటగిరీ ఏ కేటగిరీ ఓపెనా అది, అట్లా మీరు డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీలో ఉంటే దాని నెంబర్ అడుగుతుంది, సర్టిఫికేట్ నెంబర్. సర్టిఫికేట్ మీరే అప్లోడ్ చేయాల్సిన పని లేదు, సర్టిఫికేట్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా, ఉంటే ఎస్, లేకపోతే నో, దాని నెంబర్ కూడా ఉంటే ఆ నెంబర్ కూడా. తర్వాత ఇది మనం చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తే ఇప్పుడు మీరు ప్రాసెస్డ్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు మీరు అమౌంట్కి వెళతారు, అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో మీరు డీటెయిల్గా అమౌంట్ పే చేయాల్సి అయితే ఉంటుంది. అమౌంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రాసెస్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని వెరీ క్లియర్గా కనపడుతుంది. అమౌంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇట్లా వెరీ క్లియర్గా మీకు కనపడుతుంది. అమౌంట్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని క్లియర్గా కనపడుతుంది చూడండి. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని మీ ఐడి కూడా ఒకటి నెంబర్, రిఫరెన్స్ పేమెంట్ ఐడి కూడా వస్తుంది. ఆ తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫిలప్ చేయాలి. అప్పుడు మాత్రమే అప్లికేషన్ ఫిలప్ చేయాలి. ఇందాక ఫిలప్ చేసింది ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అప్లికేషన్ ఫిలప్ చేయమంటారు. ఈ అప్లికేషన్లో ఏమేమి ఉంటాయి, ఈ అప్లికేషన్లో మీకు ఏమేమి ఉంటాయంటే స్టూడెంట్స్కి అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది మీకు. స్టెప్ 2 ఇప్పటివరకు మనం చేసింది స్టెప్ 1. ఇప్పుడు స్టెప్ 2లో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో ఏముంటుందంటే స్టూడెంట్ పేరు, ఇందాక ఆల్రెడీ మీరు పేరు టైప్ చేశారు కాబట్టి అవన్నీ డీటెయిల్స్ వస్తాయి. స్టూడెంట్ పేరు, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇందాక మీరు ఫిలప్ చేసి ఉంటారు. ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా మీరు వాళ్ళ ఆప్షనల్ అన్నారు కానీ ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇవ్వండి చాలు, అదేం అప్లోడ్ చేయాల్సిన పని లేదు. జెండర్ మేలా ఫిమేలా, కేటగిరీ ఏంటి, ఫిజికల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్ అవునా కాదా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఇలా డీటెయిల్స్ అని అడుగుతారు. ఆ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత ఎలా వస్తుందో కూడా అప్లికేషన్ మీకు నేను చూపిస్తాను చూడండి. యాన్యువల్ ఇన్కమ్ ఎంత, అది చాలా ఇంపార్టెంట్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది. మీ యాన్యువల్ ఇన్కమ్ 1 lakh ఉందా, బిలో 1 lakh, 1 lakh to 2 lakhs, లేదా 2 lakhs అండ్ అబోనా అని అడుగుతుంది. అడిగినప్పుడు మీరు కనుక ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే ఆ సర్టిఫికేట్ మీద ఒక నెంబర్ ఉంటుంది. సర్టిఫికేట్ ఏం అప్లోడ్ చేయాల్సిన పని లేదు, బట్ ఆ సర్టిఫికేట్ నెంబర్ వేయాల్సి అయితే ఉంటుంది. క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ ఫ్యూచర్ యూజ్ ఓన్లీ. క్యాండిడేట్స్ బ్యాంక్ అంటే స్టూడెంట్కి మీకేమి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండవు, మీ ఏజ్ అబోవ్ 18 కాదు కాబట్టి. ఎవరైనా ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. ఇఫ్ నాట్, పేరెంట్స్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ పేరు, అకౌంట్ నెంబరు, IFSC కోడ్ ఇస్తే సరిపోతుంది. తర్వాత మీ హౌస్ నెంబర్, అడ్రస్, విలేజ్, టౌన్, ఇవన్నీ అడ్రస్కి సంబంధించింది. మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు ఇంటర్మీడియట్ అర్బన్లో చదివారా, రూరల్లో చదివారా, అంటే పల్లెటూరులో చదివారా, సిటీలో చదివారా, ఇట్లా అడుగుతుంది. హాల్ టికెట్ నెంబరు, దానికి సంబంధించి ఏ సంవత్సరం పాస్ అయ్యారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు చూస్తే అర్థమవుతుంది. 10th క్లాస్
క్లాస్ 1 ఎక్కడ, సెకండ్ థర్డ్ క్లాస్ ఎక్కడ, ఫోర్త్ క్లాస్ ఎక్కడ, అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఎక్కడెక్కడ చదివారు. ఎందుకంటే ఇది లోకల్కి సంబంధించి. ఇందులో లోకల్ అంటే మీనింగ్ ఏంటంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఈ 7 సంవత్సరాల్లో కంటిన్యూస్ అంటే బ్రేక్లు ఉండొచ్చు. 4 ఇయర్స్ ఎక్కడ చదివితే తెలంగాణలో చదివితేనే మీరు లోకల్ అవుతారు. 3 ఏళ్ళు ఆంధ్రాలో చదివి 4 ఏళ్ళు తెలంగాణలో చదివినా కానీ లోకల్ కిందకే వస్తారు. సో అది గుర్తుపెట్టుకోండి. 6th నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఈ 7 ఇయర్స్లో 4 ఇయర్స్ తెలంగాణలో మీరు కనుక చదివి ఉంటే, ఎగ్జామ్స్ రాసి ఉంటే, మీరు తెలంగాణకు సంబంధించిన లోకల్ ఈ అప్లికేషన్ దానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మీరు ఏది రాద్దాం అనుకుంటున్నారు, అగ్రికల్చర్ రాద్దాం అనుకుంటున్నారు, లేదా ఓన్లీ ఇంజనీరింగ్ రాద్దాం అనుకుంటున్నారా, ఇలా మీ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. less than 50 KB అనేది వెరీ క్లియర్ కనపడుతుంది. మీ సిగ్నేచర్ ఒకటి ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసి స్కాన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఈ ఎగ్జామ్ అనేది ఏ ఊళ్ళో రాద్దాం అనుకుంటారు, టెస్ట్ సెంటర్స్ ఖమ్మం, వరంగల్, నల్గొండన ఎక్కడ రాద్దాం అనుకుంటారు, 3 ప్రిఫరెన్స్ ఇస్తే మీరు తొందరగా అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే ప్రిఫరెన్స్ 1 మీరు ఖమ్మంలోనే రాద్దాం అనుకున్నారు, ఖమ్మంలోనే వచ్చేస్తుంది. లేకపోతే అప్పటికి ఖమ్మంలో ఉన్న సెంటర్స్ ఫిల్అప్ అయిపోయినా అనుకోండి, మీరు లేట్గా పెట్టారనుకోండి, అప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్ ఏది ఉంటే అక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకటి చూసుకొని చివరికి టిక్ పెట్టిన తర్వాత సేవ్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. సేవ్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుంది ఏంటని కూడా చెప్తాను నేను. మీరు సేవ్ చేసిన తర్వాత సేవ్ బటన్ నొక్కి సేవ్ కనుక నొక్కేసినట్లయితే మీకు వెరీ క్లియర్గా ఇలాగా మీ పేరు, మీరు ఏం ఫిల్అప్ చేశారనేది వెరీ క్లియర్గా ఇలా కనపడుతుంది ఒక ఫామ్లో. ఇంకా మీకు క్లియర్గా చూపించాలంటే ఒక ఫామ్లో ఇలా కనపడుతుంది మీకు, ఇలా ఒక ఫామ్ కనపడుతుంది మీకు క్లియర్గా. దీన్ని మీరు సబ్మిట్ చేసేయండి. ఇంకా మీ ఫోటో ఏంటి అన్ని ఎవ్రీథింగ్ కనపడుతుంది. మీరే మొబైల్ నెంబర్ ఇచ్చి అన్ని వెరిఫై చేసుకోండి. మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా లేకపోతే కాలేజీలో చేయించినా కానీ మీరు సబ్మిట్ చేసే ముందు ఇవన్నీ ఒక్కసారి చెక్ చేసుకోండి. కేటగిరీ ఏంటి, సర్టిఫికేట్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, ఇవన్నీ హాల్ టికెట్ నెంబర్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఏదైనా మాడిఫికేషన్ ఉంటే మాడిఫై చేసుకోవచ్చు. లేదు అన్నీ కరెక్ట్గానే ఉంటే అప్పుడు సబ్మిట్ అని కొట్టండి. దాంతో అప్లికేషన్ ఫిలప్ చేయడం అయిపోతుంది. లాస్ట్ స్టెప్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ప్రింట్ అప్లికేషన్, మీరు సబ్మిట్ బటన్ నొక్కగానే ఇలా ప్రింట్ అప్లికేషన్ అని వస్తుంది. ఈ అప్లికేషన్ నెంబరు మీరు చూడండి. ఆర్ షూర్ వాంట్ టు కన్ఫర్మ్, ఓకేనా సబ్మిట్ చేయమంటారని అడిగితే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్లో ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ప్రింట్ తీసుకుంటే టోటల్గా ఓవరాల్గా మీకు వెరీ క్లియర్గా ఇలా కనబడుతుంది మొత్తం. అప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు ఇక్కడ ప్రింట్ ఆప్షన్ లేదా డౌన్లోడ్ చేసుకోండి మీ కంప్యూటర్లో. ఇప్పుడంతా అందరికీ తెలుసు కాబట్టి పీడిఎఫ్ ఫామ్లో మీ మొబైల్కి వాట్సాప్లో పంపించుకోండి. ప్రింట్అవుట్ మస్ట్గా తీయించుకోండి. ఒక 2-3 కాపీస్ తీయించుకొని దగ్గర పెట్టుకోండి. ఇది అప్లికేషన్ ఫిలప్ చేసే విధానం. సో ఓవరాల్గా అంతా అయిపోయిన తర్వాత ప్రింట్అవుట్ మీకు ఇలా సింగిల్ పేజీలో వస్తుంది. లాస్ట్లో అది తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఇది అప్లికేషన్ ఫిలప్ చేసే విధానం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీలైనంత వరకు తొందరగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఉంటారు. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తాను ఈ వీడియో ద్వారా కూడా. సో ఇది తెలంగాణకు సంబంధించిన అప్లికేషన్ ఫిలప్ చేసేటువంటి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎంసెట్లో ఈఏపీ సెట్లో తెలంగాణ అయినా ఏపీ అయినా మ్యాథమెటిక్స్ హాఫ్ ఆఫ్ ది పేపర్ 80 బిట్స్ ఉంటే 80 మార్క్స్కి ఉంటుంది. సో మీరు ఎంత బాగా మ్యాథమెటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే అంత మంచి ర్యాంక్ వస్తుంది. అంత ర్యాంక్ కోసం మీకు నా హెల్ప్ ఏమన్నా కావాలి, క్రాష్ కోర్స్ మ్యాథమెటిక్స్ ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు క్రాష్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఎంసెట్లో కాబట్టి టెక్నిక్స్తో మనం షార్ట్ కట్స్తో రకరకాలుగా చేసుకోవచ్చు. అది ఎంసెట్ పేపరే కాబట్టి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, దాని ద్వారా జాయిన్ అవ్వండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.